2017లో శివ నిర్మాణ మా ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఇగో శివతో పాటే పనిచేసాను. నాకు మా గీతాంజలి మళ్ళీ వచ్చింది డైరెక్టర్. తన కథ చెప్పగానే నేను ఆ రోజు ఫిక్స్, ఈ సినిమా చాలా మందిని చాలా హార్ట్స్ టచ్ చేస్తుంది, కొన్ని సంవత్సరాలు, కొన్ని ఇయర్స్, జనరేషన్స్ గుర్తుండిపోతుంది అనే కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఆఫీస్లోకి వచ్చి. అలాగా మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ నాకు ఇచ్చింది సతీష్. అప్పుడు శివతో పాటు తెచ్చినట్టు ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ నా దగ్గర తీసుకొచ్చి నాకు అన్నది ఒకసారి విను కథ అన్నాడు. అప్పుడు నేను ఆ కథ విన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ కలిగింది. అదే కదా తన స్టోరీ ఫినిష్ అయ్యేటప్పటికీ నాకు తెలుసు దిస్ ఇస్ ఏ బ్లాక్ బస్టర్ రిటర్న్. అందుకే మీ అందరికి గుర్తుందో లేదో, నిన్ను కోరికి మేము వదిలిన ఫస్ట్ క్లిమ్స్ ఈ అమ్మాయిలందరూ ఇంతే బాస్, అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు, ఏ అలవాట్లు లేదని పెళ్లి చేసుకుంటారు, ఇంతే. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ నిన్ను కోరి. అలాగే అందుకే దాన్ని గుర్తు చేయాలనే ఇందులో ఇది చెప్పడం జరిగింది. తాళి కట్టడం అంటే కలిసి ఉండడం కోసమే, అయితే మధ్యలో వదిలిపోయిన గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్పుడు మనతో ఉండే ఫ్రెండ్ కట్టాలి అని చెప్పారు. నన్ను అంత టచ్ అంటే ఈ రెండు, నేను ఈ సినిమా చేయడానికి ఆ ఒక డైలాగ్ నాకు కారణమైంది. ఈరోజు ఈ బ్యాండ్ మేడం చేయడానికి మన సతీష్ రాసిన ఈ డైలాగ్ కారణమైంది. సో నేను ఐఎమ్ నాట్ రెగ్యులర్ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడో నాకు మనసుకు నచ్చే ఒక కథ ఎవరన్నా నా దగ్గర తీసుకొస్తే వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలని ఎట్టి సినిమా తీస్తాను. నేను నా బ్యానర్ వాల్యూ లేకపోతే ఇంకేదో నేను దానికోసం సినిమా చేయాలి. ఒక మంచి టెక్నీషియన్, ఒక మంచి కథ, ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయితే ఎంతోమంది ఆర్టిస్టులు, ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది వాళ్ళకి కెరియర్స్, కొత్త కెరియర్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. వీలైతే ఇప్పుడే మీరు వాళ్ళకి సెల్ఫీ తీసేసుకోండి ఇప్పుడే. వీళ్ళందరూ దే గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైం. ఈ సినిమా ఈ బ్యాండ్ మేడం అన్నది నాకు ఈ కథ చెప్పగానే నేను ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే సతీష్కి, ఈ కథ టీనేజ్ లవ్ స్టోరీ. 10th క్లాస్లో స్టార్ట్ అయ్యి డిగ్రీ ఫైనల్ అయిపోతుంది. ఇది కనుక రోషన్, శ్రీదేవి వీళ్ళిద్దరిని చేస్తే నేను సినిమా చేస్తాను, ఎట్లాగో చేయని చెప్పాను. సరే సార్ అన్నాడు. అప్పుడు నేను ఫస్ట్ వాళ్ళిద్దరికి కనిపించాను, ఎందుకంటే నాకు వాళ్ళే కనిపించాడు. ఇదేదో అంటే ఫస్ట్ ఈ పిక్చర్కి టీనేజ్ లవ్ స్టోరీ. ఎందుకంటే చాలామందికి నాకు తెలుసు తర్వాత Q&Aలో అందరు కత్తులు నోరుతున్నారు, మా కుమారు వీళ్ళందరూ, లేదా మీరు ఏం తీస్తున్నారు హిట్ కాబట్టి. సరే మీరు అడిగిన అన్నిటికీ నా దగ్గర రెడీగా ఉంది. పొద్దున్న ChatGPT కూడా అడిగా, ఒకవేళ ఇలాంటి వస్తారు, దురంధంలో వస్తారు చాలామంది. మన మెయిన్ దురంధం వెళ్ళిపోయింది పాప ఆయన మూర్తి గారు. సో ఆయన ఒక రెడీగా ఉన్నారు కాబట్టి. సో ఐఎమ్ సో ప్రౌడ్. ఈ బ్యాండ్ మేడం అలాగ ఫస్ట్ సతీష్ కథ, తర్వాత ఈ క్యాస్టింగ్, తర్వాత నేను ఫిక్స్ అయింది విజయ్ గుర్గాని, తర్వాత ఫిక్స్ అయింది సతీష్ ముత్యాల, తర్వాత నార్ని సీను మా ఆర్ట్ డైరెక్టర్. అలాగే ఈ సినిమాకి ఈ కనిపించని 4వ సింహం ఎవరు అంటే మా శివ ముప్పరాజు. 4వ సింహం నన్ను చూస్తే భయం. సో నేను కనిపించని 4వ సింహం, రైటర్ కమ్ ఎడిటర్. అంటే ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్, మనం చాలా తక్కువ చూస్తాం. సో నేను అటు సతీష్కే కాదు, సినిమాకి కూడా అతను ఒక పిల్లర్, ఒక సపోర్ట్, ఒక స్ట్రెంగ్త్. ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఎవరు ఉన్నారంటే శివ ముప్పరాజు. అలాగే నేను ఇది అనుకున్న తర్వాత ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఇవాళ సాంగ్ లాంచ్ ఈవెంట్
మా సునీల్ కొరియోగ్రాఫర్, సునీల్ పాల్గొని వీళ్ళందరూ కూడా చెప్పేసి అంతా ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ బయటకు వెళ్ళాల్సింది. ఫస్ట్ సాంగ్ అనేది ప్రతి సినిమాలో ఉంటుంది, మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉంటాయని ఉంటాయి. కానీ సినిమా ఏంటో తెలియాలి, సినిమాలో సోల్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ టీజర్ లాంచ్ చేయాలనిపించింది. అందుకని ఇది చెప్పగానే వెంటనే వంశీ కాక ఉండి వద్దు అన్ని పక్కన పెట్టండి, ఫస్ట్ ఇదే చేద్దామని. అప్పుడు వెంటనే ఫోన్ తీసి నేను ఫస్ట్ కాల్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసి అర్జెంట్గా అనుకుని అప్పటికప్పుడు అనుకుని తను వెంటనే రమ్మడం, మేము వాళ్ళు వెళ్ళి తన చేతుల మీద లాంచ్ చేసాం. అలాగే నాకు నచ్చిన ఇద్దరు వ్యక్తులు నా లైఫ్లో, నా కెరియర్లో బాబీ అండ్ బివిఎస్ రవి. వాళ్ళిద్దరు ఈ క్యారెక్టర్స్ని పరిచయం చేయాలి అని అనుకున్నాను. వ్యాలంటైన్స్ డే అంటే మనందరం మన పొద్దులు లేస్తే ప్రేమించే మన మనుషులందరితో కలిసి వ్యాలంటైన్స్ డే రోజు నేను ప్రేమించిన ఈ బ్యాండ్ మేడం సినిమా తీయడమే ఈజ్ బిగ్గెస్ట్ వ్యాలంటైన్స్ డే అని ఫీల్ అవుతున్నాను. నేను ప్రేమించిన ఈ సినిమాని, ఈ కథని నేను ప్రేమించలేదు. ఈ వ్యక్తులతోటి వీళ్ళందరూ మధ్య జరుపుకోవడం ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. ఇంకా చాలా ఉంటాయి అకేషన్స్, బట్ ఒకటి మాత్రం ఎట్టి చెప్పా కదా, మీరు జీవితాంతం మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నేను ప్రసాద్ చెప్పుకుంటాను, ఈ గ్లిమ్స్ నేను ఫస్ట్ బాబీకి చూపించాను. ఫస్ట్ చూపిస్తే బాబీ షాక్ అయ్యి మళ్ళీ ప్లే చేయండి సార్ అన్నాడు. మళ్ళీ ప్లే చేయమన్నాడు. ఫస్ట్ తీసుకుని ఫోన్ చేసింది రోషన్కి, ఏం ఆర్టిస్ట్ సార్ ఇతను నెక్స్ట్ నాని ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. తిను సైలెంట్గా నానిని కూడా మన క్రాస్ చేసే ప్లాన్లో ఉన్నాడు. సో క్రాస్ కూడా చేయగలడు. త్రివిక్రమ్ అంటున్నాడు ఇందాట, నువ్వు అర్జెంట్గా నువ్వు పెద్ద స్టార్ అయిపోవాలి, 19 నిధులని. అలాగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ. ఎస్పెషల్లీ నేను సినిమా టేక్ ఆఫ్ చేయడానికి మెయిన్ సపోర్ట్ ఇచ్చింది మా కజిను శివరాజు రాజశేఖర్. సో వాడికి ఫస్ట్ కనిపించారు, వాడి కొడుకులు ఇద్దరికి వాళ్ళకి చాలా టేస్ట్ ఉంది. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ స్టోరీ వినగానే మాయ గో హెడ్ అన్నారు అంతే. థ్యాంక్ యూ. మీకు కూడా రేపు పొద్దున మాకు ఎంత నచ్చిందో మేము వింటున్నప్పుడు, తీస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, మీకు చూస్తున్నప్పుడు కూడా అంతే నచ్చుతుందని నేను నమ్ముతూ థ్యాంక్ యూ.